దేశ రాజధాని ఢిల్లీలో వరుణుడు తీవ్రస్థాయి ప్రతాపం చూపిస్తున్నాడు. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రేంజ్లో కుండపోత వర్షం విరుచుకుపడుతోంది. ఈ రోజు ఉదయం నుంచే మొదలైన ఈ వాన వరుసగా రెండో రోజు కూడా ఎడతెరిపి లేకుండా దంచికొడుతుంది. దీని దెబ్బకు దేశ రాజధానిలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. నిన్నటి వరకు వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్లని ఇప్పుడు నదులను తలపిస్తున్నాయి. పలు ప్రధాన కూడళ్లలో ఏకంగా నడుములోతు నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంటల తరబడి భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, సాధారణ ప్రజలు రోడ్ల మీద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే గంటల్లో ఢిల్లీ పరిస్థితి మరింత భయానకంగా మారబోతుంది. వాతావరణం ఏమాత్రం కుదుటపడే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు భారత వాతావరణ శాఖ అత్యవసర రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన భయంకరమైన వాన పడబోతుందని తీవ్రస్థాయి హెచ్చరికలను జారీ చేసింది. ఈదురుగాలులు కూడా జనాన్ని మరింత భయపెట్టనున్నాయి. తాజా వాతావరణ శాఖ సమాచారం ప్రకారం రానున్న 2-3 గంటల్లో ఢిల్లీ అంతటా భారీ వాన పడుతుందని అధికారులు తెలుపుతున్నారు. వర్షం సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, న్యూ ఢిల్లీతో పాటు నార్త్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, షెహదరా, సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ ఢిల్లీ జిల్లాలకు ఈ హెచ్చరికలను వర్తించనున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని ప్రభుత్వం పదే పదే కోరుతుంది. ప్రస్తుతం విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నా వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందోనని ప్రయాణికులు భయపడుతున్నారు. ప్రతికూల వాతావరణం దెబ్బకు సోమవారం రోజే ఏకంగా 15 విమానాలను వేరే ప్రాంతాలకు దారి మళ్లించారు. ఇందులో 3 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఉండడం గమనార్హం. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ఈ విమానాలను వేరే ఎయిర్పోర్ట్లకు పంపించారు. 12 విమానాలను రాజస్థాన్లోని జైపూర్కు మళ్లించారు. మరో 2 ఫ్లైట్స్ను చండీగఢ్కు, ఇంకొక విమానాన్ని లక్నోకు డైవర్ట్ చేశారు. ఎప్పుడు ఏ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుందో, ఎటు దారి మల్లుతుందో తెలియక ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలు ఢిల్లీలో ఇంత ఆకస్మికంగా కుండపోత వర్షానికి కారణం ఏంటన్న దానిపై వాతావరణ శాఖ అధికారులు పూర్తి క్లారిటీ ఇచ్చారు. వాతావరణంలో జరిగిన ఒక అరుదైన మార్పు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వెల్లడించారు. ఉత్తరం వైపు నుంచి పొడిగాలులు బలంగా వీస్తున్నాయని, అదే సమయంలో పశ్చిమ బెంగాల్ సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడిందని తెలుస్తోంది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన తూర్పు గాలులు దేశ రాజధాని వైపు దూసుకొస్తున్నాయి. ఈ 2 వేర్వేరు లక్షణాలు ఉన్న గాలులు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పరస్పరం తీవ్రంగా ఢీకొంటున్నాయి. దీనివల్లే ఈ ఆకస్మిక కుండపోత వర్షాలు ఢిల్లీని ముంచెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. దేశ రాజధాని పరిస్థితి ఇలా ఉంటే పక్కనే ఉన్న ఐటీ హబ్ గురుగ్రామ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అక్కడ ప్రధాన రహదారులన్నీ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఐటీ క్యారిడార్ను కలిపే రాజీవ్ చౌక్, ఇఫ్కో చౌక్, ఓల్డ్ ఢిల్లీ రోడ్ లాంటి కీలక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా మోకాల్లోతుకు పైగా నీళ్లు ఉండడంతో పాటు స్కూల్ బస్సులు సైతం రోడ్లపైనే ఆగిపోయాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగిపోయి కనిపిస్తున్నాయి. ఎవరూ బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న గురుగ్రామ్ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ఐటీ కంపెనీలతో పాటు ఇతర సంస్థల ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఆదేశించింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీ విపత్తు నిర్వహణ అధికారులు ఎమర్జెన్సీ విధుల్లో రాత్రి పగలు పాల్గొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదకరమైన రోడ్ల వైపు వాహనాలు వెళ్లకుండా ఆపుతున్నారు. మొత్తానికి ప్రకృతి శాంతిస్తే తప్ప ఢిల్లీ ప్రజలకు ఈ కష్టాల నుంచి ఇప్పట్లో విముక్తి లభించేలా లేదు.